నా పేరు గోరంట్ల వీరనారాయణ బాబు అండి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ని. ఇవాళ మేము ఛాంబర్లో డిస్కస్ చేసింది ఇదేనండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినట్టే చేయాలని చెప్పి మేము కూడా ఒక మెమరాండం తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నాం అండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మల్టీప్లెక్స్ ఇది అనేది అక్కడ రేటు పెంచుండా ఇప్పుడు జస్ట్ కాకా హోటల్లో ఎట్టా ఉంటుంది, 3 స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది, 5 స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది. ఆ 500 బరాయించగలవాడే మల్టీప్లెక్స్కి వెళ్తారు సార్. మామూలు థియేటర్లో 100 రూపాయలు ఉన్న టికెట్ని ఈ రేట్లు పెంచేసి మల్టీప్లెక్స్ రేటు తీసుకెళ్తే ఇక్కడ వాడు రాలేకపోతున్నాడు. నేను నా థియేటర్లో చాలా చూశాను సార్. టికెట్ కొనలాకెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతున్నారు, కొన్ని 50% ఉన్నారు. అందుకని మల్టీప్లెక్స్కి డిఫరెన్స్ ఉంటే ఉండండి, అక్కడ కొనగలవాళ్ళే వెళ్తారు. ఇప్పుడు మనం జస్ట్ లైక్ హోటల్ అండి, మనం కాకా హోటల్ అదే ఇడ్లీ తింటాం, 5 స్టార్లు అదే తింటాం, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎవరికి ఇష్టం ఉండగా అక్కడికి వెళ్తారు ప్రేక్షకులు. మనం మల్టీప్లెక్స్ వాడిని ఇచ్చేయకూడదని మనం చెప్పకూడదు. సింగిల్ థియేటర్ ఉంటాడు, సింగిల్ థియేటరే ఉంటుంది. కాకపోతే ఈ సింగిల్ థియేటర్ రేటు కూడా మల్టీప్లెక్స్ రేటు కంటే కూడా ఇంకా పెంచు తీసుకెళ్ళి కలెక్షన్స్ కిల్ అయిపోతాం. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణే కూడా చెప్తున్నారండి. ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు వచ్చినప్పుడు రేట్లు పెంచుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు చిన్న హీరో సినిమాకి కాకా హోటల్ అనుకుంటే పెద్ద హీరో సినిమా స్టార్ హోటల్. సో దానికి ప్రైస్ కావాలి కదా. ఆ స్టార్ ప్రైజ్ కూడా మల్టీప్లెక్స్లు ఉన్నాయి కదా. నేను చెప్తాను, మల్టీప్లెక్స్ అనే కాదు, నేను చెప్తాను ఆ పెద్ద సినిమాలకి పర్లేదు మ్యామ్, ఐ స్పీక్ లౌడ్లీ. పెద్ద సినిమాలకి నంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచుకోవాలి కానీ ఆ ఒకటే జ్యూస్లో పిండేస్తాను అంటే కుదరదు. అది ఇట్స్ నాట్ వైబుల్. ఎందుకంటే ఏరియా ప్రకారంగా ఒక థియేటర్ ఉండి ఉంటుంది, ఆ ఏరియా క్రౌడే కదా చూడాల్సింది. సో అటు దిక్కు అలా ఆలోచిద్దాం సార్. పెద్ద సినిమా అయితే నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచు, ప్రాంతాలు పెంచు. ఇప్పుడు చూసాం కదండి, బీహార్ అటు ఇటు అన్ని చోట్ల వెళ్ళింది పుష్ప. సో దట్ ఇస్ ద వే టు ఎక్స్పాండ్, నాట్ టు నెసెసర్లీ ఇంక్రీజ్ ద ప్రైస్. సార్ అంటే వేరే రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ధరలు పెంచుతున్నారా? మూవీ మేకర్స్ మైత్రి ఉంది మన పుష్ప విషయంలో పెంచారనేసే విన్నాము. అంటే అన్ని తమిళనాడు అట్లా లేదండి, ఒక దగ్గర ఆపారు. లేదండి, ఎక్కడ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. మన తెలుగు సినిమాలే వాళ్ళే పెంచుతున్నారు. సార్ ఇప్పుడు నిర్దిష్టమైన టికెట్ ధరలు అనేది సాధ్యమా కాదా? ప్రభుత్వం నిర్మాతలే బడ్జెట్ పెట్టాము, టికెట్ రేట్ పెంచుకోవడానికి వెసులుబాటు ఇవ్వాలని చెప్తున్నారు. థియేటర్కి వచ్చేసరికి ఆడియన్స్ రాని పరిస్థితి. నిర్దిష్టమైన టికెట్ ధర అనేది సాధ్యమవుతుందా? ఎలా ఏం చేసుకుంటారు? సీఎం గారు ఈరోజు అదే మేము డిస్కస్ చేసుకున్నాం మీటింగ్లో. ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి ఎప్పుడు కూడా అదే రేట్ ఉండేట్టుగా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. తగ్గించి ఎప్పుడైనా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు ప్రభుత్వాలు దానికి సంబంధించి జీవోలు కూడా ఇచ్చాయి, నిర్దిష్టమైనటువంటి టికెట్ ధర ఉండాలని. దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తూ ప్రభుత్వాలే మళ్ళీ టికెట్ ధర పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు? అదే సార్, ఇప్పుడు కొత్తగా బడ్జెట్ అని చెప్పి వాళ్ళు తెస్తున్నారు సార్. దానివల్ల ప్రేక్షకులు హాలు రావట్లేదండి. 20 రోజుల్లోనో 50 రోజుల్లో ఓటీటీలో వస్తలేదు, చూద్దాంలే. ఈ 500-1000 రూపాయల టికెట్ పెట్టి ఎక్కడ చూడగా మనం మెయింటైన్ చేయగలం అని చెప్పి. యాక్చువల్గా పుష్ప లాంటి సినిమాకి చాలామంది ఆక్యుపెన్సీ ఖాళీగా ఉన్నాయండి 1000 రూపాయల టికెట్ వల్ల. మొదటి రోజు ఎక్కడ ఫుల్ కాలేదండి. వరుసగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జిబిటర్స్గా మేము చూస్తున్నాం. ఆ ఎఫెక్టు వారం 10 రోజులు ఉంటుందండి. రావట్ల ప్రేక్షకుడు హాల్కి.